హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా అండ్ హెల్తీగా గోరుచిక్కుడు వేపుడు ఎలా చేసుకుందామో ఈరోజు మనం ప్రిపేర్ చేద్దాం. దీనికి కావాల్సిన 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి, కొద్దిగా 2 కొబ్బరి ముక్కలు, కొంచెం ధనియాలు, ఇవన్నీ కూడా మనం కొద్దిగా వేపుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత మనకి 1 స్పూన్ నువ్వులు అనమాట. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చిన్నవే కాబట్టి బాగా ఈజీగా అయిపోతుంది. దాన్ని గ్రైండ్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని మన ఆనియన్స్, 1 స్పూన్ పోపు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నిటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అనమాట, ఇవన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇందులో ఉన్న నీరంతా ఎగిరిపోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇదంతా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోవాలండి. గోరుచిక్కుళ్ళు వేగాలి, బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైకి. ఇందులోనే 2 టమాటాలు, ఇందులో కూడా టమాటాలు వేసాం కదా, ఇదంతా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి మనం. చూసారు కదా టమాటాలు కూడా ఎలా మగ్గిపోయాయో. ఇంకా కొద్దిగా మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లిపాయ పౌడరు, ఈ పౌడర్ని కూడా మనం మొత్తం వేసుకొని కొద్దిగా గరం మసాలా పొడి, ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నువ్వులైనా కానీ పల్లీలైనా చాలా హెల్త్కి చాలా మంచిది కదండి. ఇలా కూరలో యాడ్ చేసుకుంటూ ఉంటే మనం స్పెషల్గా తినే అవసరం లేకుండా ఈజీగా మనకి మంచి పోషకాలు అందుతాయి. ఇంతేనండి కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.